పాడలీపుత్రం అనే నగరంలో ఒక వర్తకుడు ఉన్నాడండి. ఆ వర్తకుడు కోట్లు 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 కూడబెట్టాడు. అయితే అతను చాలా పాపాలు చేసి అబద్ధాలు ఆడి అట్లా కూడబెట్టింది ధనం. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఒక ముని దగ్గరికి వెళ్తాడు. నాయన, నువ్వు పాపాలు చేసావు, పాపాలు చేసి ఇంత కర్మ పెట్టుకున్నావు, నువ్వు కొంతమందిని తీర్థయాత్రలకి తీసుకెళ్ళి అన్నదానం చేయి, నీ పాపాలన్నీ పోతాయి అంటాడు. సరే, ఈయనేం చేశాడు, కొంతమంది 100 మందిని అక్కడంతా పేదవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళని సెలక్షన్ చేసుకొని తీర్థయాత్రలకు తిప్పుతూ ఉన్నాడు. తిప్పుతూ అన్నదానం వాళ్ళకి భోజనాలు పెడుతూ ఇక వెళ్తూ ఉన్నారు. అంటే పాపాలు పోతాయని. అప్పుడు ఒక మేఘం వాళ్ళ వెనకే వస్తూ ఉన్నది. మేఘం ఇది ఎట్లా, ఒక చోటుకి వెళ్ళేటప్పుడు ఒక ఋషి కనిపిస్తాడు. స్వామి, ఈ మేఘం మా వెనకే వస్తుంది ఏంటి అని అంటాడు. నేను ఇంత పుణ్యం చేస్తున్నాను కాబట్టి నా వెనకే వస్తుంది, మాకు నీడలాగా. అంటే కాదు, మరి ఎట్లా తెలుస్తుంది? ఏం లేదు, మీరు వరుసగా వెళ్ళండి, ఎవరైనా ఆ మేఘం వస్తే వాళ్ళేను పుణ్యాత్ములు, గొప్పవాళ్ళు అని అంటది అని చెప్తాడండి. ముందు వర్తకుడు వెళ్తాడు, ఆయన వెనక మేఘం రాల నీడకి. తర్వాత ఇంకా ఇంకా అందరూ 100 మంది పోతారు. లాస్ట్లో ఒక అతను ఉంటాడండి, పేదవాడు. అతను ఎక్కడున్నాడు అతను అంటే అతను కూడా రమ్మంటారు. నాకెందుకు అయ్యా, నేనేం పుణ్యం చేయలేదు, ఏం లేదు, అది తింటానికి తిండే లేదు అంటాడు. పర్వాలేదు రా అంటాడు. అతను నడుస్తుంటే అతని వెనక మేఘం కూడా కదులుతుందండి. అతను పుణ్యం వల్ల వీళ్ళకు కూడా నీడ. అప్పుడు చాలా ఇదైపోతాడు వర్తకుడు. నిజమేను, ఉన్నవాళ్ళు లేని వాళ్ళని లేదు, నిస్వార్థంగా అతను మంచివాడు కాబట్టి అతని వెంట వచ్చింది. నేనే స్వార్థపరుణ్ణి, పుణ్యం వచ్చుద్ది అన్నీ చేశాను, నా వెనక ఎట్లా వస్తుంది అని అనుకుంటాడని. అనుకొని ఇక వెళ్ళిపోతాడు. అప్పుడు అతనికి బుద్ధి వస్తుంది, డబ్బు ముఖ్యం కాదు, మంచితనం ముఖ్యం, అది స్వార్థం లేకుండా చేసే పని ముఖ్యం, స్వచ్ఛంగా ఉండాలి, ప్రేమతో చేయాలనే జ్ఞానం వచ్చి నిజంగా మారిపోతాడండి. ఆస్తులు ఈస్తులు అందరికి పంచిపడేస్తాడు. ధర్మసత్రాలు అన్నీ తన కావలసిన వరకు పెట్టుకొని ధర్మసత్రాలు అంతా పేద సాధక అంతా డబ్బు పంచేస్తాడు ఆ వర్తకుడు. చివరికి జ్ఞానం వచ్చి తెలుసుకున్నాడు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ప్రేమతో. మీ కోటేశ్వరమ్మ. జై హింద్.